రైట్గా రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు ప్రతిపాదనలను పంపాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. దీంతో చౌటుప్పల్, అమన్గల్, షాద్నగర్, సంగారెడ్డిని కలుపుతూ 182 కిలోమీటర్ల మేర నిర్మించనున్న దక్షిణ ఆర్ఆర్ఆర్ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రహదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్ఆర్ఆర్ అంశాన్ని గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు. ఇక రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల విస్తరణకు అనుమతులతో పాటు పలు కీలకమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు రాష్ట్ర రహదారుల జాబితాను గడ్కరీకి అందజేశారు. వాటిని జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పరిధిలో కరెంటు స్తంభాలు, భవనాలు తదితర వనరుల తరలింపునకు సంబంధించిన యుటిలిటీస్ తొలగింపు వ్యయానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చ జరిగింది. పది నెలల క్రితం యుటిలిటీస్ తరలింపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు స్పష్టం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొందని సీఎం రేవంత్ వివరించారు. తమ సర్కారు ఏర్పాటయ్యాక ఆ వ్యయాన్ని భరిస్తామంటూ ఎన్హెచ్ఏఐకి లేఖ పంపినట్లు గుర్తు చేశారు. దీనిపై గడ్కరీ ఎన్హెచ్ఏఐ అధికారులను ఆరా తీశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. పర్టికులర్ గా కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ఇష్యూస్ ను కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. పర్టికులర్ గా ఆర్ఆర్ దక్షిణ భాగానికి సంబంధించిన అంశంలో కేంద్రం పచ్చ జెండా ఊపినట్లు కూడా తెలుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన విషయంలో జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటించినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి జాతీయ రహదారుల సంస్థకు కేంద్ర రహదారుల సంస్థ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. దీంతో చౌటుప్పల్, అదేవిధంగా అమన్ నగర్, షాద్నగర్, రంగారెడ్డిని కలుపుతూ దాదాపు 200 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నటువంటి దక్షిణ ఆర్ఆర్ పనులు వేగంగా ముందుకెళ్లబోతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది కాబట్టి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఢిల్లీ పెద్దలను కూడా రేవంత్ రెడ్డి పర్టికులర్ గా కలిశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా అంశాల పట్ల వీరు అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. పర్టికులర్ గా లోక్సభ ఎన్నికలు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్తి స్థాయి ఎన్నికలుగా మారబోతున్నాయి కాబట్టి, ఎందుకంటే దాదాపు 60కి పైగా సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాల్సిందిగా అధిష్టానం దృష్టికి కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో దీనికి ప్రభుత్వ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సానుకూలంగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఢిల్లీ పర్యటనలో పూర్తి స్థాయిలో ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, మరొక వైపు పార్టీ పనులటువంటి పనుల్లో బిజీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రెండు పనుల విషయంలో పూర్తి స్థాయి సక్సెస్ సాధించాలని చెప్పేసి భావించవచ్చు.